చాలా కీలకంగా ఏమంటున్నారు, ఒంటరి పోరుకే సై అట, రాష్ట్రంలో అధికారం దక్కించుకునే దిశగా బీజేపీ కార్యాచరణ. సో నేను ఇటీవల ఒక ఢిల్లీలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీకి ఆర్ఎస్ఎస్కు దగ్గరగా ఉన్నటువంటి ఒక వ్యక్తితో మాట్లాడితే ఆయన చాలా స్పష్టంగా చెప్తున్నాడు, భారతీయ జనతా పార్టీకి తెలంగాణలో అధికారంలో రావడం ఇష్టం లేదు, తెలంగాణలో అధికారంలోకి రావడం ఇష్టం లేదు. వాళ్ళు కేవలం మళ్ళీ గతంలో ఏ విధంగా అయితే 2024 ఏప్రిల్లో జరిగినటువంటి లోక్సభ ఎన్నికల్లో ఏ విధంగా అయితే ఎంపీ సీట్లు వచ్చినాయో అవే ప్రయత్నాలు మళ్ళీ చేస్తే తప్ప ఎమ్మెల్యే సీట్లతోటి అధికారంలోకి వద్దామన్నటువంటి ప్రయత్నం లేదు. ఇదంతా ఏంది అంటే, ఈ యొక్క కార్యాచరణ అంతా ఏంది అంటే, ఇప్పుడు జిహెచ్ఎంసీ గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు కావచ్చు, గ్రేటర్ ఎన్నికలు ఉన్నాయి కదా కంప్లీట్గా సైబరాబాద్ సంబంధించినటువంటి గ్రేటర్ మల్కాజ్గిరి ఏవైతే ఉన్నాయో ఎన్నికల్లో కొంత ప్రభావం చూపించాలనేటువంటి దాంట్లో ఈ పర్యటన జరిగింది తప్ప రాష్ట్రంలో అధికారానికి వద్దన్నటువంటి ప్రయత్నం లేదు అనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. సో ఇలాంటిగా ఈ టీంను పెట్టుకొని భారతీయ జనతా పార్టీ ముందుకు పోతుంటే అస్సలు ఈ టీం తోటి మాత్రం 100% రానే రాదు అని చాలా స్పష్టంగా అర్థమైపోతుంది. సో క్షేత్రస్థాయి పోరు ముమ్మరం చేయాలని నిర్ణయం, రంగంలోకి పార్టీ రాష్ట్ర ఇన్ఛార్జి సునీల్ బన్సల్ ఎప్పటి నుంచో వింటున్నాం, 2022 నుంచి కూడా తెలంగాణ పార్టీ ఇన్ఛార్జ్ సునీల్ బన్సల్ మేము కూడా చాలా స్టోరీలు చేసినాం. సునీల్ బన్సల్ పెద్ద తోపు తురుము అని చెప్పేసి చాలా చేసినాం. కానీ ఏమైంది, 2023 ఎన్నికల్లో చేతిలో పడ్డది, 2024 ఎన్నికల్లో 8 ఎంపీ సీట్లు వచ్చినాయి, అంతే. 8 ఎమ్మెల్యే సీట్లు 8 ఎంపీ సీట్లు వచ్చినాయి. సునీల్ బన్సల్ లాంటి ఒక పెద్ద వ్యక్తి వస్తే రంగంలోకి దిగితే వచ్చినటువంటి సీట్లు అవి. మళ్ళా రంగంలోకి సునీల్ బన్సల్ అని చెప్పేసి మళ్ళీ ఒక చెప్పేయడం ప్రయత్నం చేస్తుంది తప్ప ఏముండదు. సునీల్ బన్సల్ రంగంలోకి దిగుతున్నాడంటే 100% భారతీయ జనతా పార్టీ తెలంగాణలో అధికారంలోకి రాదు. ఎందుకంటే ఈయన చెప్పిన డైరెక్షన్స్లో కేంద్రం మోడీ షాలు ఏదైతే డైరెక్షన్ ఇస్తారో వాళ్ళ డైరెక్షన్స్ ప్రకారమే సునీల్ బన్సల్ పనిచేస్తూ ఉంటాడు. అధికారం రావాలా, ఓకే, ఒక స్ట్రాటజీ ఉంటుంది, అధికారం వద్దా ఇంకొక స్ట్రాటజీ ఉంటుంది. ఇదే కనబడుతుంది తప్ప వేరే ఏముండదు ఇక్కడ. సో అగ్రనేతల విస్తృత పర్యటనలు, 4 మున్సిపల్ కార్పొరేషన్లపై ప్రత్యేక నజర్, అన్నింటికి గెలుచుకునేందుకు వ్యూహం, కోవట్ రాజకీయాలపై అగ్రనాయకత్వం సీరియస్, ఆ నేతలకు పార్టీ అధ్యక్షుడు నవీన్ హెచ్చరిక అంటూ చూస్తున్నాం. ఎవరు కోవట్ నేతలు? చాలా మంది ఉన్నారు మరి కోవట్ నేతలు. మరి వాళ్ళకు నిజంగా మీరు హెచ్చరికలు జారీ చేసినట్టేనా? ఎవరెవరు ఉన్నారో ఓపెన్గా తెలుస్తూ ఉన్నాయి. ఓపెన్గా మీడియాలో కూడా చాలా స్టోరీస్ రావడం జరిగింది, మేము కూడా చాలా స్టోరీస్ చేసినాం. కనీసం వాళ్ళ మీద చర్యలు ఉండవు, హెచ్చరికలు మాత్రమే ఉంటాయి, చర్యలు కూడా ఉండవు. అంత పెద్ద బండి సంజయ్ ఇష్యూ జరిగితే కేంద్ర హోంశాఖ మంత్రి నుంచి వైదొలిగిద్దామనేటువంటి సోయి కూడా లేదు. మీకు ఎట్లా తెలంగాణ మిమ్మల్ని ఎట్లా ఆదరిస్తుంది? అంత పెద్ద కేసు అది. చాలా రకాలుగా ఎంత దానంగా రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం రెండు కూడా ఒకటైపోయినాయి అనేది పెద్ద ఎత్తున తెలంగాణ సమాజానికి అర్థమైపోయింది. మీ ఇద్దరిని ఎక్కడ కూడా కనీసం తెలంగాణ ఆదరించే పరిస్థితులు కూడా లేదు, అది చాలా స్పష్టంగా అర్థమైపోతుంది. తెలంగాణలో వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఒంటరిగానే బరిలోకి దిగేందుకు బీజేపీ సన్నద్ధమవుతుంది. ఒంటరిగా పోటీ చేసి అధికార పీఠాన్ని కైవసం చేసుకునే దిశగా పార్టీ సంస్థాగత కార్యాచరణ ఇప్పటికే సిద్ధమైందని పార్టీ వర్గాలు పేర్కొన్నాయి. రాష్ట్రంలో పర్యటిస్తున్నటువంటి పార్టీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ అంతర్గత కార్యాచరణకు శ్రీకారం చుట్టారని తెలిపాయి. ఏం లేదు, అసలు ఆ నితిన్ నబీన్ తెలంగాణలో పర్యటిస్తున్నాడు అనేటువంటి విషయం ఆ పార్టీ శ్రేణులకు తప్ప బయట వాళ్ళకి ఎవరికి కూడా తెలియదు. వాస్తవంగా మీడియాలో ఉన్న వాళ్ళు కూడా మాకు కూడా పెద్ద సమాచారం లేదు, మాకు కూడా కనీసం అవగాహన కూడా లేదు దాని గురించి. అంటే ఏ విధమైనటువంటి పరిస్థితి ఉందో అర్థం చేసుకోండి. అదేవిధంగా సంస్థాగత బలోపేతంతో పాటు ప్రజా సమస్యలు, ప్రభుత్వ ప్రజా వ్యతిరేక నిర్ణయాలపై పోరాటాలు పార్టీ ముమ్మరం చేయనుందని, ప్రజాప్రతినిధులకు టైం టేబుల్ కూడా సిద్ధమవుతుందని ఆ వర్గాలు వెల్లడించాయి. ఈరోజు తేదీ గుర్తుపెట్టుకోండి, అధికారంలోకి వచ్చాక ఈ తేదీ గుర్తు చేసుకోవాలి, అధికారంలోకి రావడమే మన టార్గెట్ అని నితిన్ నబీన్ పార్టీ ముఖ్య నేతల సమావేశంలో స్పష్టం చేశారని పేర్కొన్నాయి. సో బాగా మామూలు కామెడీ చేస్తలేడు కానీ అదంతా కూడా కామెడీ అని చాలా స్పష్టంగా అర్థమైపోయింది. అయితే ఇక్కడ భారతీయ జనతా పార్టీ కేంద్రంలో చాలా స్ట్రాంగ్ ఉన్నది. రీసెంట్గా బెంగాల్ ఎన్నికల్లో గెలిచిన తర్వాత తెలంగాణ ఈజీ అని వాళ్ళు అనుకుంటున్నారు. తెలంగాణ అనేది చాలా ఈజీగా కొట్టొచ్చు అనేటువంటి ఒక భ్రమంలో ఉన్నారు. కానీ ఇక్కడ విషయం ఏంటంటే బెంగాల్కు తెలంగాణకు తేడా ఏంటంటే, బెంగాల్ అక్కడ మీకు రెండే పార్టీలు ఉన్నాయి, మమతా బెనర్జీ పార్టీ ఒకటి, టీఎంసీ వర్సెస్ బీజేపీ అనేది ఉంది. కాబట్టి సో ఫర్ సపోజ్గా మీరు మీ ఎన్నికల్లో ఏమున్నది, 100% మీరు పోల్ మేనేజ్మెంట్ జరుగుతూ ఉంటుంది, అదేవిధంగా ఈవీఎంల మేనేజ్మెంట్ జరుగుతూ ఉంటుంది, అందరికీ తెలిసిన విషయమే అది. సో దానిలో భాగంగా మీరు గెలిచిరు, ప్లస్ ఆల్టర్నేటివ్ బీజేపీ అనేది అర్థమైపోయింది. కానీ తెలంగాణ విషయానికి వచ్చినట్లయితే ఇక్కడ చాలా స్పష్టంగా బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీతో పాటు తదితర పార్టీలు ఇంకా ఉన్నాయి.
సో ఇంకా చాలా పార్టీలు కూడా ఉన్నాయి. సో ఇప్పుడు బీఆర్ఎస్ అనేది ప్రాంతీయవాదంతో తెలంగాణ అనేటువంటి ఒక సెంటిమెంట్ తోటి బలంగా ఉన్నది. కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇచ్చిన దానిలో బలంగా ఉన్నది. ఇప్పుడు ఉన్నటువంటి అధికారం ఉంది కాబట్టి ప్రజా వ్యతిరేకతతో కాంగ్రెస్ కొంత చిత్తుగా పడుతూ ఉంది. ఈ క్రమంలో బీజేపీ తెలంగాణలో ఆల్టర్నేట్ అవుతుందా? కాదు, కాకపోవడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. అయితే ఈ క్రమంలో వీళ్ళు అధికారంలోకి రావడానికి ఎన్ని రకాల స్ట్రాటజీస్ చేస్తున్నారు బీజేపీ అనేది ఒకసారి నేను చెప్పే ప్రయత్నం చేస్తా. సో ఇప్పుడు బీజేపీ అధికారంలోకి రావాలి అంటే 2 రకాల ఈక్వేషన్స్ ఉన్నాయి వాళ్ళకి. ఒకటి, వీళ్ళు 2 రకాల వ్యక్తులపైన ఆధారపడి ఉన్నారు. ఒకటి రేవంత్ రెడ్డి, రెండోది హరీష్ రావు. సో ఇక్కడ వీళ్ళిద్దరూ పార్టీలోకి వస్తే ఖచ్చితంగా అధికారంలోకి వస్తుందో బీజేపీ అనేది దాంట్లో ఉన్నారు. అయితే ఆల్రెడీ రేవంత్ రెడ్డి సీఎంగా ఉన్నాడు. సీఎంగా ఉంటే మరి ఈయన ఎట్లా బీజేపీ జాయిన్ అవుతాడు? ఒక్కసారి గమనించండి. సో ఇక్కడ ఏం జరగబోతుందంటే రేవంత్ రెడ్డి 5 సంవత్సరాల కాలంలో భారీగా కమిషన్లు తీసుకున్నాడు. పెద్ద ఎత్తున వేల కోట్ల రూపాయలు సంపాదిస్తున్నాడు. సో ఇప్పుడు ఏం చేస్తాడు రేవంత్ రెడ్డి? ఆల్రెడీ కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఉందో, కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ప్రభుత్వం ఏదైతుందో పూర్తిస్థాయి నెగిటివిటీ ఉంది కాబట్టి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ చేసేటువంటి ఈ ప్రయత్నాలు ఏవైతున్నాయో పూర్తిగా ప్రజా వ్యతిరేక విధానాలే. సో దీనిలో భాగంగా ఫర్ సపోజ్ 119 సీట్లే ఉన్నాయి అనుకుందాం. సరే, డీలిమిటేషన్ అయితే 170 దాకా పోతాయి, అది వేరే ముచ్చట. కానీ 119 ప్రామాణికంగా తీసుకొని చేస్తే రేవంత్ రెడ్డి ఒకవేళ కష్టపడి తనకున్నటువంటి ఆర్థిక వనరులతోటి, తనకున్నటువంటి వాక్చాతుర్యతో, తనకున్న స్ట్రాటజీస్ తోటి ఒక 20 నుంచి 30 సీట్లు కనుక గెలుచుకున్నాడు అనుకుందాం కాంగ్రెస్ ప్రభుత్వంలో. ఓకే, ఇదొక ప్రయత్నం. సో ఇప్పుడు గెలుచుకున్నట్టు ఏమవుతుంది? బీఆర్ఎస్కి బీజేపీకి ఎన్ని వస్తాయి? ఒకవేళ వాళ్లకు బీజేపీకి ఒక 30 సీట్లు వచ్చినాయి అనుకోండి. ఫర్ సపోజ్ 20 నుంచి 30, వాళ్ళకు కూడా 20 నుంచి 30 అనుకుందాం. సో బీఆర్ఎస్ కూడా ఒక 40 నుంచి 50 సీట్లు వచ్చినాయి అనుకుందాం. సో ఈ విధమైన ఈక్వేషన్స్ రావడానికి భారతీయ జనతా పార్టీ చాలా పెద్ద ఎత్తున ప్రయత్నాలు చేస్తుంది. సో ఈ క్రమంలో భారతీయ జనతా పార్టీ ఏం చేస్తుంది? ఐదర్ బీఆర్ఎస్ తోటి అలయన్స్ అనబోతుంది, లేదంటే రేవంత్ రెడ్డి సింగిల్గా బీజేపీలో జాయిన్ చేయించుకొని ఆయన ముఖ్యమంత్రి కూడా చేసేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. ఇది ఒక పెద్ద స్ట్రాటజీ నడుస్తూ ఉంది. అంటే వాళ్ళకు రకరకాల ఈక్వేషన్లు ఏవైతే ఉన్నాయో వాటిని ఇంప్లిమెంట్ చేయాలని దాంట్లో ఉన్నారు. ఇది బీఆర్ఎస్ బీజేపీ పోస్ట్ అలయన్స్. ఒకవేళ కేసీఆర్ ఒప్పుకుంటే బీజేపీ బీఆర్ఎస్ అలయన్స్ అవుతుంది. కానీ కేసీఆర్ ఒప్పుకోకపోతే 100% రేవంత్ రెడ్డి అనే వ్యక్తి 20 నుంచి 30 సీట్లు గెలిస్తే కనుక పోయి బీజేపీలో పోయి అక్కడ ముఖ్యమంత్రి కావడానికి అవకాశం లేదు. సో ఇవి 50-60 సీట్లతోటి బీఆర్ఎస్ నుంచి కొంతమంది గుంజుకున్నా, లేకపోతే ఇండిపెండెంట్ గుంజుకున్నా, మొత్తానికి అయితే బీజేపీ ఫామ్ చేసేటువంటి అవకాశాలు కూడా చాలా స్పష్టంగా కనబడతా ఉన్నాయి. ఇది ఒక స్ట్రాటజీ. ఇది వీళ్ళు ఒక స్ట్రాటజీ అనుకుంటారు. రేవంత్ రెడ్డి యొక్క స్ట్రాటజీ ఇది. ప్లాన్ ఏ. ప్లాన్ బి హరీష్ రావు. ఇప్పుడు హరీష్ రావు ఏం చేస్తున్నాడు? హరీష్ రావు బీజేపీలో చేరడానికి సర్వ ప్రయత్నాలు, బీజేపీ చాలా పెద్ద ఎత్తున సామధాన దండోపాయాలన్నీ కూడా హరీష్ రావు మీద ప్రదర్శిస్తూ ఉన్నారు. సో హరీష్ రావు బీజేపీలో పోడా అనేది పెద్ద బిగ్ క్వశ్చన్ మార్క్. పోతే స్ట్రాటజీ ఒకలా ఉంటుంది, పోతే ఇక రేవంత్ రెడ్డి పట్టించుకోదు. ఇక ఈయనకున్నటువంటి స్ట్రాటజీస్ తోటి, బలంతో తెలంగాణ అధికారంలో రావడానికి ప్రయత్నాలు చేస్తూ ఉంటుంది. కానీ హరీష్ రావుకు తెలుసు, ఎందుకంటే సుదీర్ఘమైనటువంటి రాజకీయ అనుభవం ఉన్నటువంటి హరీష్ రావుకు తెలుసు, బీజేపీలో పోతే నన్ను ఒక పప్పెట్ చేస్తారు, నాకు అధికారాలు ఇచ్చినట్టే ఇచ్చి పప్పెట్ చేస్తారు. ఎందుకంటే ఆల్రెడీ హరీష్ రావుకు ఒక అవగాహన ఉంది, ఈటల బీజేపీలో జాయిన్ అయ్యిండు, ఏం పరిస్థితి అనేది. ఇక్కడ ఉంటే బీఆర్ఎస్ పార్టీలో ఉంటే సరే కేటీఆర్ తర్వాత పొజిషన్ నాదే, సరే సీఎం కాకపోవచ్చు కానీ సీఎం తర్వాత ఉండేటువంటి అధికారాలన్నీ ఉంటాయి అనేటువంటి ఒక అవగాహన ఉంది. కానీ అక్కడ బీజేపీలో పోతే ఆయనకు కనీసం అంటే దేకేటువంటి పరిస్థితి ఉండదు, ఒక పప్పెట్ లాగా ఉండాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఆయనే మళ్ళీ ఇంకొకటి ఏంటంటే, ఒకవేళ కేసీఆర్ బతుకుండి కనుక ఈయన బీజేపీలో పోతే 100% మామకు వెన్నుపోటు పొడిచినటువంటి అల్లుడు అనేటువంటి ఒక నీచమైనటువంటి ప్రచారం ఈరోజు బలంగా జరిగేటువంటి అవకాశం ఉంటుంది. చంద్రబాబు నాయుడు లాగా వెన్నుపోటు పొడిచిండు అనేటువంటి ఒక నెరేటివ్ చాలా బలంగా వెళ్తుంది. కాబట్టి హరీష్ రావు లాంటి వ్యక్తి అలాంటి ప్రయత్నాలు చేయడు. సో ఇప్పుడు మరి ఒకవేళ భారతీయ జనతా పార్టీ చాలా పెద్ద ఎత్తున ప్రయత్నాలు చేస్తే, భారతీయ జనతా పార్టీ చాలా పెద్ద ఎత్తున ప్రెజర్ చేస్తే పోవడానికి అవకాశం ఉందా? మేబీ చెప్పలేము. ఎందుకంటే హరీష్ రావు ఆర్థిక మూలాల మీద కావచ్చు, లేకపోతే రకరకాల మూలాల మీద కనుక దాడులు చేస్తే కనుక మరి ఆ భయంతోటైనా పోవడానికి అవకాశం ఉంది, అది కూడా చెప్పలేము. పోతే కనుక హరీష్ రావు ఒక పప్పెట్లాగా తయారవుతాడు. ఇక ఈటల రాజేందర్ ఎట్లయితే పార్టీలో ఉన్నాడో ఈయన పరిస్థితి కూడా అట్లే తయారయ్యేటువంటి అవకాశం అయితే ఉంది. ఈ ప్లాన్ ఏ, ప్లాన్ బిలో భాగంగా భారతీయ జనతా పార్టీ తాము అధికారంలోకి వద్దాం ఏ విధంగానైనా. అందుకే మీరు గమనించండి,
ఎవరైనా సరే ఏ నాయకుడు మాట్లాడినా ఎట్లయినా సరే మేము అధికారులకు వస్తాం లీగల్గానే మళ్ళీ లాస్ట్కి చిన్న తోక పెట్టి మాట్లాడుతున్నారు. అంటే లీగల్గా ఏముండదు, వీళ్ళని భయభ్రాంతులకు గురి చేసి వీళ్ళని నానా రకాలుగా టార్చర్ పెట్టి లేకపోతే రకరకాల ఆఫర్లు ఇచ్చి ఆఫర్లో లొంగిపోతే ఒకలాగా ఆఫర్ లొంగిపోకపోతే ఒకలాగా చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయి. కానీ 100% రేవంత్ రెడ్డి పోయినా హరీష్ రావు పోయినా ఒకవేళ బీజేపీలో పోతే వాళ్ళకు ఉండేటువంటి ప్రియారిటీ ఉండదు, వాళ్ళను కనీసం నెగ్గనియ్యరు, వాళ్ళకు కనీసం స్వేచ్ఛగా పరిపాలన చేసే హక్కు ఉండదు, అదే స్వేచ్ఛగా నిర్ణయాలు తీసుకునేటువంటి పరిస్థితి ఉండదు. వాళ్ళకి అవగాహన ఉంది, రేవంత్ రెడ్డికి అవగాహన ఉన్నది, హరీష్ రావు కూడా అవగాహన ఉన్నది. అందుకే వాళ్ళు ఆచితూచి ఆడుతూ ఉన్నారు. చూద్దాం, మనకు మరీ ప్రమాదం మెడమీకి వస్తే తప్ప మనం అప్పుడు డెసిషన్ తీసుకోవద్దని దానిలో వాళ్ళిద్దరు ఉన్నట్టుగా చాలా స్పష్టంగా తెలుస్తుంది. చూద్దాం, కొన్ని రోజులు అయితే దీనిపైన క్లారిటీ ఇచ్చేటువంటి అవకాశం అయితే ఉంది. 100% ఎన్నికల తర్వాత ఏదో ఒక ఈక్వేషన్ బలంగా ముందుకు పోయేటువంటి అవకాశం అయితే చాలా స్పష్టంగా కనబడతా ఉంది. ఇది జరగబోయేటువంటి నెక్స్ట్ బీజేపీ చేసేటువంటి స్ట్రాటజీ ఇది. నెక్స్ట్ ఏమంటారు ఇక్కడ, కాంగ్రెస్ అంటేనే మోసం, హామీలు అమలు చేసినటువంటి చరిత్ర ఆ పార్టీకి లేదు. తెలంగాణలో 2 లక్షల ఉద్యోగాలు హామీ ఏమైంది? తెలంగాణలో 2 లక్షల ఉద్యోగాలు హామీ ఏమైంది? ఓకే, మరి కేంద్రంలో 2 కోట్ల ఉద్యోగాలు అన్నారు కదా, ఆ హామీ ఏమైంది చెప్పు. ముందు మీ బీజేపీ ప్రభుత్వం ఉన్నది కదా, నితిన్ నవీన్ గారు చెప్పాలి మీరు, ఏమైంది ఆ హామీ? 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తున్నారు, ఇప్పటివరకు ఎన్ని కోట్ల ఉద్యోగాలు ఇచ్చారో చెప్తారా? చెప్పే దమ్ముందా? ఏమీ లేదు, అంత ఉత్తముచ్చలపై ఉంటుంది. ఆ పార్టీకి ఎంతో సేవ చేసిన పీవీని మరణించాక కూడా అవమానించింది. మరి మీరేమైనా గుర్తించారా పీవీని? ఈ దేశానికి ప్రధానమంత్రిగా పనిచేసి కదా, కనీసం ఆయనకైనా కనీసం గౌరవం ఇచ్చారా? సరే, మీరంటే వాళ్ళంటే కాంగ్రెస్ పార్టీ ఏం పని చేయాలనుకుందాం, మరి మీరేం చేస్తున్నారు? ఆయన ప్రధానమంత్రిగా పనిచేసింది కదా, ఆయనకి ఇవ్వాల్సిన విలువ ఇవ్వాలి కదా, ఎందుకు ఇవ్వలేకపోతున్నారు? ఇవ్వరు. సో రాహుల్ పార్ట్ టైం లీడర్, ప్రజా సమస్యలు పట్టావు, అబ్బాబ్బాబ్బాబ్బా, మీరే ఫుల్ టైం లీడరు. కరోనాలో మోడీ 80 కోట్ల మంది రక్షించారా? వామ్మో వామ్మో వామ్మో, ఇంకా ఏం చెప్పరాదు. భారతదేశంలో ఉన్నటువంటి 140 కోట్ల మంది రక్షించినటువంటి యోధుడు, కలియుగ పురుషుడు, కలియుగ దైవము, ఇక అవే డైలాగ్ కొట్టురు. ఇంకేముంటాయి మీకు? ఆ డైలాగ్ తప్ప ఇంకేముంటాయి? సుష్మా స్వరాజ్ కృషి వల్లే తెలంగాణ ఏర్పడిందట. సుష్మా స్వరాజ్ 100% ఆమె కృషి ఉన్నది. అలా అని కాంగ్రెస్ పార్టీ యొక్క కృషిని కాదనలేం, టీఆర్ఎస్ పార్టీ ఆనాడు టీఆర్ఎస్ పార్టీగా ఉన్నటువంటి టీఆర్ఎస్ పార్టీ కృషిని కూడా కాదనలేం, కేసీఆర్ కృషిని కూడా కాదనలేం, పొన్నం ప్రభాకర్ కృషిని కూడా కాదనలేం, సిరిసిల్ల రాజే కృషిని కూడా కాదనలేం. చాలామంది చాలా రకాలుగా తెలంగాణ బిల్లు పార్లమెంట్లో జరిగినటువంటి ప్రయత్నంలో భాగంగా ఎన్ని రకాల కుట్రలు పడినా కానీ, సమైక్యాంధ్రకు సంబంధించినటువంటి పెట్టుబడిదారులు ఎన్ని రకాల కుట్రలు పడినా కానీ తెలంగాణ కోసం కొట్లాడినటువంటి వాళ్ళలో సోనియా గాంధీ మొదటి వరుసలో ఉంటారు, సుష్మా స్వరాజ్ 2వ వరుసలో ఉంటారు, కేసీఆర్ 3వ వరుసలో ఉంటారు, పొన్నం ప్రభాకర్, సిరిసిల్ల రాజయ్య, మధు యాష్కి లాంటి వాళ్ళు ఇలా చెప్పుకుంటూ పోతే వీళ్ళందరూ కూడా ఉంటారు. వీళ్ళందరూ కూడా చరిత్రలో లిఖించాల్సినటువంటి పేర్లు. కానీ కేసీఆర్ లాంటి దుర్మార్గుడు చేయబట్టి ఏవైతే ఈ చరిత్రను కూడా తాను ఒక్కడనే తెలంగాణ తెచ్చినటువంటి కోణంలో ఈరోజు మాట్లాడుకుంటూ చరిత్ర మొత్తం కూడా వక్రీకరించేటువంటి ప్రయత్నం చేసిండు కేసీఆర్. అందుకే తెలంగాణ సమాజం బుద్ధి చెప్పింది. ఈసారి కేసీఆర్ కనుక చరిత్రను కరెక్ట్గా ప్రొజెక్ట్ చేయకపోతే మాత్రం చాలా ఇబ్బందికరమైన పరిస్థితిలో ఉంటాడు కేసీఆర్, అలా నో డౌట్. సో తెలంగాణలో డబుల్ ఇంజన్ సర్కారు ఖాయమట. ఆల్రెడీ ఉన్నది డబుల్ ఇంజన్ సర్కారే కదా, మళ్ళీ కొత్త ఖాయమే ఉన్నది. ఆల్రెడీ రేవంత్ రెడ్డి మీ ఓడేనే. ఆడ కేంద్రంలో బీజేపీ ఉంటే ఇక్కడ సామంతరాజే కదా ఉన్నది, మీ సామంతరాజే ఉన్నది. ఇడ గుర్తుపెట్టుకోండి, రేవంత్ రెడ్డి పరాయి మనిషి ఏం కాదు, మీ మనిషే. అది చాలా స్పష్టంగా అర్థమైపోతుంది. మీ డైరెక్షన్లే ఇక్కడ పాలన సాగుతుంది, చాలా స్పష్టంగా అర్థమైపోతుంది. హనుమకొండ సభలో బీజేపీ అధ్యక్షుడు నితిన్ నవీన్ స్వార్థపరులే జన్జీ ఉద్యమాలు అంటున్నారు. స్వార్థపరులే జన్జీ ఉద్యమాలు అంటారు. క్వశ్చన్ చేస్తే, ప్రజా సమస్యలు క్వశ్చన్ చేస్తే దేశద్రోహులు అన్నటువంటి పరిస్థితి మీ పార్టీది. మీరు మాట్లాడుతున్నారా? ఏమంటున్నా నితిన్ గడ్కరీ, ప్రశ్నించే వారందరూ కూడా దేశద్రోహులే, అసలు ప్రశ్నించేటువంటి పరిస్థితి ఉండద్దు అని చెప్పి చెప్తున్నాడు. ఎంత దుర్మార్గం చూడండి. ఇలా ఎంత మానసిక స్థితిలోకి ఉన్నారో ఒకసారి అర్థం చేసుకోండి. చాలా చాలా దుర్మార్గంగా వ్యవహరిస్తూ ఉన్నారు వీళ్ళంతా. భారతీయ యువత వారి మాయలో పడద్దు, VBIT విద్యార్థి కాంక్లేవ్లో నితిన్ నవీన్ పిలుపు అంటూ చూస్తాను. భారతీయ యువత వారి మాయలో పడద్దట. గట్లున్నది వీళ్ళ యొక్క పరిస్థితి. సిగ్గుండాలి కొంచెమైనా, కొంచెం కూడా అవగాహన లేదు, ప్రజాస్వామ్యం మీద కనీసం గౌరవం లేదు, ఏమీ లేదు. వీళ్ళు మాట్లాడుతున్నారు. ఏం చెప్తున్నారు వీళ్ళ గురించి?